హాయ్ గైస్, నిన్న ఇదొక క్వశ్చన్ అడగడం జరిగింది. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఐఎక్స్ ఇఫ్ ఐఎక్స్ ఇస్ అజ్యూమ్ టు బి టేకింగ్ మ్యాక్సిమం పవర్, ఇట్స్ అబ్జార్బింగ్ పవర్. అది మ్యాక్సిమం పవర్ తీసుకునే కండిషన్లో ఐఎక్స్ కరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ ఉండే. సో ఐ టోల్డ్ దట్ హూఎవర్ ఈస్ గోయింగ్ టు సెండ్ బై టుడే 8 PM విల్ బి గెటింగ్ ద ఫ్రీ కోర్స్ సబ్స్క్రిప్షన్ ఫర్ 45 days అని చెప్పాను అన్నాను. బట్ ఐ లైక్ దిట్ క్వశ్చన్ పెట్టిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ గాట్ మోర్ దెన్ 10 ఎంట్రీస్, 10 సబ్మిషన్స్ వచ్చాయి. సో దాంట్లో ఐ హ్యావ్ సెలెక్టెడ్ 3. యాక్చువల్లీ ఒకటే కోర్స్ సబ్స్క్రిప్షన్ అనుకున్నాను, బట్ ఐ వాంటెడ్ టు గివ్ 3. సో ఫస్ట్ వన్ ఈజ్ నంద్యాల మనీషా, బికాస్ షీ హెస్ సెంట్ ది ఫస్ట్, అందరికంటే ఫస్ట్ వెంటనే పంపించింది మన యాప్లో మనీషా. అండ్ దెన్ అదే విత్ ఇన్ జస్ట్ 1 or 2 minutes గ్యాప్లోనే వీళ్ళిద్దరు కూడా సాయి సాత్విక్ కోట అండ్ సుంకరి నవీన్ ఇద్దరు పంపించారు. అండ్ వీళ్ళిద్దరిది ఎందుకు సెలెక్ట్ చేశామంటే దే సెంట్ ఇట్ ఇమీడియట్లీ ఫస్ట్ థింగ్. అంటే ఆల్మోస్ట్ మనీషా తర్వాతనే వీళ్ళిద్దరు సెండ్ చేశారు, మధ్యలో ఎవరు లేరు. మధ్యలో ఒక స్టూడెంట్ ఉన్నారు కానీ హీ సెంట్ రాంగ్ ఆన్సర్. సో బెస్ట్ ప్రజెంటేషన్, గుడ్ ప్రజెంటేషన్, ఫైన్. ఒకసారి చూద్దాం వాట్ దే సెంట్ యాక్చువల్లీ. సో మనీషా సెండ్ చేసేదేమో ఇది. సో షీ సెంట్ హర్ సొల్యూషన్ ఈ విధంగా. షీ యూజ్డ్ నోడల్ అనాలిసిస్ అండ్ దాన్ని బట్టి షీ ట్రై టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ IA. షీ గాట్ ది రైట్ ఆన్సర్, బట్ ఐ గేవ్ హర్ 6/10 marks ఓన్లీ బికాస్ ప్రజెంటేషన్ ఈజ్ నాట్ సో ఎస్థెటిక్. సో సర్క్యూట్ కూడా డ్రా చేసి ఉండాలి, కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే నేను డీటెయిల్డ్ సొల్యూషన్ రాయమని అంటే కన్వెన్షనల్ టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ రైటింగ్ ESC మెయిన్స్ ఎగ్జామ్, అక్కడ ఇవే స్కిల్స్ మ్యాటర్ అవుతాయి. ఆర్ SSC JEE ప్రిపేర్ అవుతారు మీలో చాలామంది, దాంట్లో కూడా మెయిన్స్ పేపర్ ఉంటుంది, కన్వెన్షనల్ ఉంటుంది, అక్కడ ఇవే స్కిల్స్ కావాలి మనకి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఉంది ఇది సాయి సాత్విక్ కోట ఇది. సో హీ హెస్ డన్ అ గుడ్ జాబ్ యాక్చువల్గా, చాలా నీట్గా ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మెన్షన్ చేస్తూ రాస్తారు అతను. సో ఈ విధంగా ఫస్ట్ ఇచ్చినటువంటి సర్క్యూట్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం పవర్ అన్న వర్డ్ వినిపించిందంటే మీకు గుర్తు రావాల్సింది థెవెనిన్ సర్క్యూట్, థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్. దాన్ని ఎట్ వచ్చింది థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కన్వర్ట్ చేయాలంటే మనకి VTH కావాలి, RTH కావాలి. సో ఫస్ట్ లేటెస్ట్ టేక్ RTH ఫైండ్ అవుట్ చేద్దాం. సో RTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రూల్ ఏంటిది, లోడ్ని రిమూవ్ చేసి సోర్సెస్ అన్నింటినీ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేసుకోవాలి, ఇండిపెండెంట్ సోర్సెస్ని. సో ఇక్కడ లోడ్ ఎవరు, IXL లోడ్ అనమాట, ఈ కరెంట్ సోర్సెల్ లోడ్. సో బేసిక్గా కరెంట్ సోర్స్ లోడ్ ఎట్లా అవుతుంది సార్ అంటే, ఇప్పుడు ఒక లోడ్ అంటే రెసిస్టరే ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెసిస్టర్లోకి వెళ్ళేటువంటి కరెంటు లెటర్స్ I అని అనుకుందాం, IX అనుకుందాం. ఓకే, ఈ IX వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ లోడ్కి అప్లై అవుతున్నటువంటి వోల్టేజ్ లెటర్స్ దట్ ఈస్ VTH అని అనుకుందాం. ఓకే, VTH కాదు కానీ సమ్ వోల్టేజ్ V అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు IX వాల్యూ ఏమైపోయి ఉంటుంది, IX వాల్యూ ఈజ్ ఈక్వల్ టు V/R, రెసిస్టెన్స్ వాల్యూ R ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఇక్కడ మనం యూజ్ చేసేది కూడా వేరియబుల్ సోర్సెస్ కాదు, వీఆర్ యూజింగ్ కాన్స్టెంట్ వోల్టేజ్. DC సర్క్యూటే కదా, ఇది కూడా కాన్స్టెంటే. ఈ రెండు కాన్స్టెంట్ అయినప్పుడు ఈ రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ కూడా IX కాన్స్టెంట్ ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్, నేనేం చేస్తా, ఈ రెసిస్టర్ని రాసే బదులు అక్కడ నేను జస్ట్ ఒక సింపుల్ కరెంట్ సోర్స్ ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ బ్రాంచ్, ఈ కరెంట్ సోర్స్ కనెక్ట్ చేసినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్లో IX అనబడేటువంటి కాన్స్టెంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది సోర్స్ ద్వారా ఫ్లో అవ్వచ్చు, లేదంటే ఒక రెసిస్టర్ ద్వారా కాన్స్టెంట్గా ఫ్లో అవ్వచ్చు. అంటే మోడలింగ్ అనమాట, ఆ విధంగా కూడా మోడల్ చేయొచ్చు, కానీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు సాధారణంగా. సో ఎనీవేస్ ఇక్కడ మనం RTH ఫైండ్ అవుట్ చేయడానికి డిస్కనెక్ట్ ద వోల్టేజ్ సోర్స్ కాదు, సో డిస్కనెక్ట్ ద కరెంట్ సోర్స్, అంటే లోడ్ని డిస్కనెక్ట్ చేయాలి అండ్ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. చేసేసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ RTH ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రకంగా ఈక్వలెంట్ సర్క్యూట్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే 4 ohms అనేది RTH వాల్యూ వస్తుంది, రైట్. తర్వాత VTH ఫైండ్ అవుట్ చేయాలి. VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, లోడ్ని డిస్కనెక్ట్ చేయాలి. లోడ్ని డిస్కనెక్ట్ చేసేసి ఆ అవుట్పుట్ లూప్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం KVL అప్లై చేయాలి. సోర్సెస్ అన్నింటిని యాస్టీస్ వదిలిపెట్టాలి. సో సోర్సెస్ అన్ని యాస్టీస్ వదిలిపెట్టాడు సార్, మరి ఇక్కడ ఏంది VTH పెట్టిండు అని అంటే ఇది ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. మామూలు నేనేం చేసేవాడిని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లోడ్ టెర్మినల్స్ అనుకోండి, జస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఒక VTH అని చెప్పేసి ఇలా రాసుకొని KVL అప్లై చేస్తాం. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో కనెక్ట్ అ వోల్టేజ్ సోర్స్. అంటే వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తుంటే దాని మీనింగ్ అక్కడ వోల్టేజ్ ఉన్నట్టే కదా, ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. సో
సో అతను ఏం చేశాడంటే ఇక్కడ కేవీఎల్ అనేది అప్లై చేసుకున్నాడు. అండ్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చే వోల్టేజ్ ఏంటిది, ఈ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఇక్కడ కూడా వస్తుంది, విచ్ ఇస్ 24 volts. సో ఈడ 24 volts, ఈడ 24 volts. సో ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. కరెంట్ ఇక్కడ డివైడ్ కాదు, ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ యాక్చువల్ వోల్టేజ్ సోర్స్ లేదు, మనం అనాలిసిస్ కోసం వోల్టేజ్ సోర్స్ పెట్టుకున్నాం. సో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది అని మళ్ళీ ఇక్కడ కేవీఎల్ అప్లై చేయడం లాంటి తప్పులు చేయకూడదు, అవసరం లేదు. సో ఈ రెండు 3 and 6 అనేవి సిరీస్లో ఉన్నాయి, 4 and 4 అనేవి సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్న రెసిస్టర్స్ ఉన్నాయి, వాటి వాల్యూస్ తెలుసు, అండ్ దానికి ఉన్న వోల్టేజ్ కూడా తెలుసు. ఈ మొత్తం బ్రాంచ్కి 24 volts, ఈ మొత్తం బ్రాంచ్కి 24 volts, ఎందుకంటే ప్యారలల్లో ఉన్నాయి. మనం వోల్టేజ్ డివిజన్ రూల్ ప్రకారం ఈచ్ రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ తెలుసుకోవచ్చు. సో వాట్ సాత్విక్ డిడ్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో వోల్టేజ్ తెలుసుకున్నాడు. ఓవరాల్గా కేవీఎల్ అప్లై చేస్తే వీటీహెచ్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో ఈ గాట్ లైక్ దట్ వీటీహెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 volts. సో ఇప్పుడు థెవెనిన్ థీరం ప్రకారం థెవెనిన్ కన్వర్ట్ చేశాడు, ఇప్పుడు టోటల్ నెట్వర్క్ని థెవెనిన్ కింద కన్వర్ట్ చేశాడు. 4 volts 4 ohms. ఇక్కడ ఐఎక్స్ అనేది కరెంట్ సోర్స్ విచ్ ఇస్ ద లోడ్ అని అంటావు కదా, దాన్ని యాస్టీస్గా పెట్టేసిండు. సో వీ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వాల్యూ ఎక్స్. అదే నేను చెప్పాను, ఇక్కడ కరెంట్ సోర్స్ ఉన్నప్పటికీ ఇట్ కెన్ ఆల్సో బి అ రెసిస్టెన్స్ అనమాట. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, కరెంట్ అనేది కాన్స్టెంట్. అప్పుడు నువ్వు ఆ కరెంట్ సోర్స్ని ఒక రెసిస్టర్ కింద కన్వర్ట్ చేసుకో. చూడు, ఎక్స్ ఓమ్ రెసిస్టర్, దానిలో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ ఐఎక్స్, వెరీ ఈజీగా చేసుకున్నాడు. సో ఇప్పుడు ఓమ్స్ల ద్వారా హీ సాల్వ్డ్ ఇట్. ఓకే, సో ఎక్స్ వాల్యూ, లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారం ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ohms. ఇప్పుడు ఆ 4 + 4 చేసేసి వీళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 amperes వస్తుంది, అంటే 0.5 amperes. ఆన్సర్ ఇస్ ద 0.5 amperes. డైరెక్షన్ అడిగినాం, మనకు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి సేమ్ సోర్స్లో ఉన్న డైరెక్షన్ A to B డైరెక్షన్ అనమాట. అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ సుంకరి నవీన్, ఈ ఆల్సో సెంట్ ఉంది, బట్ కొంచెం బెటర్గా స్టేట్మెంట్స్ నీట్గా రాస్తే కూడా ప్రజెంటెడ్ ఇట్ బెటర్. అండ్ నవీన్ అప్రోచ్ చూడండి, ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్కి ఎన్ని రకాలుగా అప్రోచెస్ ఉంటే ఇక్కడే తెలుస్తున్నాయి మీకు. డిఫరెంట్ స్టూడెంట్స్ హ్యావ్ డిఫరెంట్ వే ఆఫ్ సాల్వింగ్. సో నవీన్ అప్రోచ్ చూడండి, ఇక్కడ వరకు సేమ్ ఎంత విఏబి కనుక్కున్నాడు, ఆర్ఏబి కనుక్కున్నాడు, అంటే థెవెనిన్ ఈక్వలెంట్ కనుక్కున్నాడు. థెవెనిన్ ఈక్వలెంట్ వరకు ఒకటే. అయితే ఇక్కడ సాత్విక్ ఏమో దీన్ని రెసిస్టర్తో రీప్లేస్ చేసుకొని ఆ రకంగా ప్రొసీడ్ అయినాడు. ఇతనేమో డైరెక్ట్ కేవీఎల్ అప్లై చేసుకున్నాడు. సో నేను మీకు తరచుగా క్లాస్లో ఒక పాయింట్ చెప్తుంటాను, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టర్స్ ఉన్న సిరీస్లో వాట్ ఎవర్ ఇట్ మే బి, దెర్ ఈస్ అ కరెంట్ సోర్స్, లెట్ us say I. సో ఈ టోటల్ కాంబినేషన్ కూడా రిమూవ్ ద రెసిస్టెన్స్, వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ అనేది ఇలా సిరీస్లో ఉన్నాయనుకోండి, ఉంటే యూ కెన్ రీప్లేస్ ఇట్ డైరెక్ట్లీ విత్ కరెంట్ సోర్స్ వాల్యూ అనమాట, కరెంట్ సోర్స్ అనమాట. ఎందుకనంటే కరెంట్ సోర్స్ సిరీస్లో పెట్టినా అంటే కరెంట్ ఈజ్ ద డామినేటింగ్ ఇన్ సిరీస్, ఎందుకంటే సిరీస్లో కరెంట్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఈ వోల్టేజ్ వాల్యూ ఎంత ఉన్నా, అక్కడ రెసిస్టర్స్ ఉన్నా లేకపోయినా, ఈ కరెంట్ ఎంత చెప్తే అంత కరెంటే ఈ లూప్లో ఫ్లో కావాలి. సో ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ 4 volts 4 ohms రెసిస్టర్ మాత్రమే ఉన్నది అని అనుకొని, అండ్ ఈ కరెంట్ వాల్యూని సర్క్యులేట్ అవుతున్నట్టుగా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ విఏబి వోల్టేజ్ కూడా ఉన్నది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను ఇట్లా ఈక్వేషన్ అప్లై చేసుకొని సాల్వ్ చేస్తే అండ్ ఫైనల్లీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ IX ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ రకంగా కూడా అప్రోచ్ చేయొచ్చు. సో లైక్ దిస్. సో ఈ 3 members కూడా ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఫ్రీ యాక్సెస్ టు ద కోర్స్ బై టుడే ఈవినింగ్ ఆర్ లైక్ దట్. అండ్ అందరు కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా లేట్గా చూసి యూట్యూబ్లో దే హ్యావ్ రెస్పాండెడ్. ఐ వుడ్ సజెస్ట్ యూ వన్ థింగ్. ఒకసారి ఏంటంటే నిఖిల్ RLC అని మీరు టెలిగ్రామ్లో ఉంటే కనుక మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సెర్చ్లోకి వెళ్ళి నిఖిల్ RLC అని టైప్ చేయండి. మళ్ళీ ఎప్పుడు పెడతానో తెలియదు, కానీ పెట్టినప్పుడు మాత్రం మీరు ఇమీడియట్గా యూ కెన్ రెస్పాండ్ అనమాట. రైట్, థ్యాంక్ యూ.